సార్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య వీళ్ళ కాంబినేషన్లో జాక్ అనే సినిమా రాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక చిన్న వివాదం నడుస్తుంది సార్. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ అంతకుముందు గాంధీవదారి అర్జున ప్రొడ్యూసర్ ఒకరు కావడం, అది ఫ్లాప్ అవ్వడం. అయితే ఈ సినిమాని ఆపేయాలి అంటూ బయ్యర్లు కాస్త ఫిలిం ఛాంబర్కి ఎక్కినట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి వివాదం? మరి ఈ నేపథ్యంలో సినిమా ఏమన్నా 10వ తారీఖున రిలీజ్ ఉంది, ఆపే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? మరి ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుంటారా? దీనికి సంబంధించి ఏం జరిగింది సార్ అసలు? జనరల్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చాలా వివాదాలు ఇవే. అనేక పెద్ద సినిమాల విషయాల్లో కూడా చూసాం మనం ఇది. ఆచార్య సందర్భంగా కొరటాల శివ ఇంటి దగ్గర బయ్యర్లు గొడవ చేశారు, ఆయనతో ఘర్షణ పడ్డారు అనే వార్తలు ఆ రోజుల్లో చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక సినిమాల విషయంలో కూడా ఇదే నడిచింది. అంటే బయ్యర్లు ఒక ఫ్యాన్సీ రేటు పెట్టి కొనేస్తున్నారు సినిమాని. కొనేసిన తర్వాత ఇది ఎలా జరుగుతుంది? కాంబినేషన్లు చూసి డబ్బులు పెట్టేస్తారు వీళ్ళు. కాంబినేషన్లు అంటే చెరువులో ఎద్దుని నుంచోబెట్టి కొమ్ములు చూపించి బేరాలాడటం లాంటిది. చెరువులో ఎద్దుని నుంచోబెట్టి కొమ్ములు చూపించి బేరాలు నడుపుతారు. మామూలుగా పల్లెటూరులో సామెత ఇది. కొమ్ములు పెద్దగా ఉన్నాయి కదా అని బేరం మాట్లాడేసుకుంటారు వీళ్ళు. తీరా బయటకు వచ్చాక దాని కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా. అంటే ఒక కాంబినేషన్ వర్కౌట్ చేస్తారు. ఒక సక్సెస్ఫుల్ హీరో ఇప్పుడు ఆల్రెడీ టిల్లు అనేటువంటి ఒక బ్రాండ్తో 2 పెద్ద హిట్లు కొట్టాడు అతను. సో అతను ఒక ప్రాపర్ సబ్జెక్టుని ఎంచుకుంటాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ బయ్యర్లకి. ఈ కాన్ఫిడెన్స్ బయ్యర్లలో ఉంటుందని తెలిసే ఆయన్ని తీసుకొచ్చి ముగ్గులో దింపారు నిర్మాతలు. దాంతోపాటు ఈ వైష్ణవి చైతన్యకి కూడా కొంత ఇమేజ్ ఉంది. బేబీ సినిమా నుంచి సంక్రమించినటువంటి ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరినీ ఒక చోటకి చేర్చడం ద్వారా ఒక కాంబినేషన్ సెట్ చేయొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. ఆ వ్యూహం మార్కెట్ని అట్రాక్ట్ చేసి మార్కెట్ నుంచి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళ డబ్బులు ఎందుకు పెట్టారు? అంటే ఈ సినిమాకి కాదు, ఈ సినిమాకి అలా వచ్చారు కొంతమంది. వచ్చారు, ఈ సినిమా షూట్ అయిపోయింది, దాన్ని మార్కెట్లో పంపు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఇదే నిర్మాత తీసినటువంటి ఇంకొక సినిమా ఉంది. ఏమిటా సినిమా? గాంధీవధారి అర్జున. అంతే కదా? అంతే సార్. ఆ సినిమాకి దానికి కూడా కొనుగోలుదారులు ఉంటారు కదా ఇలాగే. ఆ సినిమాని కొనుక్కున్న వాళ్ళకి నష్టాలు వచ్చాయి. అప్పుడు ఆ నష్టాలు పరిష్కారం కాలేదు, మాకు తిరిగి ఆ డబ్బులు ఇవ్వకుండా ఆయన వేరే కాంబినేషన్ సెట్ చేసుకుని వేరే బయ్యర్లకి సినిమా సెట్ చేసుకుని రిలీజ్కి సిద్ధమైపోతున్నాడు. దాన్ని ఎలా అంగీకరిస్తాము? దయచేసి ఆపి మా వ్యవహారం సెటిల్ చేసి ఆ తర్వాత రిలీజ్కి వెళ్ళమనండి అని వాళ్ళు ఛాంబర్ని ఆశ్రయించి ఉండొచ్చు. అంటే ఇది సెటిల్ అయిపోతుంది, కూర్చోబెట్టి ఏదో మాట్లాడేసి ఒక సెటిల్మెంట్ చేసి పంపించేస్తారు. సీరియస్గా దీన్ని పట్టించుకునే పరిస్థితి అక్కడ ఉండదు. సినిమా రిలీజ్ ఉంది కాబట్టి రిలీజ్ టైంలో అడిగితేనే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. ఆ డబ్బులు ఎంతో కొంత, అంతా కాకపోయినా ఎంతో కొంత సెటిల్ చేస్తారు. రెండోది, వీళ్ళ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్లు ఏమిటి? ఇప్పుడు నాన్ రిఫండబుల్ అంటే కనుక వాళ్ళకి డబ్బులు రావు. రిఫండబుల్ అగ్రిమెంట్ అయితే డబ్బులు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సి ఉంటుంది. ఎంత వసూలైంది, ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టం ఖచ్చితంగా ప్రొడ్యూసర్ గారు తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ డబ్బులు వారి నుంచి వీరికి చేరినవే. వారి దగ్గర నుంచి వీరు తీసుకున్న డబ్బుల్లో వాళ్ళకి రికవరీ కొంత కాలేదు. ఆ రికవరీ కాని పార్ట్ని వీళ్ళు డెలివరీ చేసి తీరాలి. దానివల్ల ప్రొడ్యూసర్కి వచ్చే నష్టం కూడా ఏమీ ఉండదు నిజానికి. ఎందుకంటే వీళ్ళు సినిమా అమ్మేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు? సినిమా అమ్మేసుకున్న తర్వాత వీళ్ళు ప్రాఫిట్ తో బయటకు వచ్చేస్తున్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమా రిజల్ట్ తేడా అయితే నష్టపోతోంది బయ్యరే. అందుకని బయ్యర్లో గొడవ ఏంటి? అయ్యా, మేము ముందే డబ్బులు ఇచ్చేసుకుంటున్నాం మీకు, కాబట్టి ఇది గనక తేడా జరిగితే మా దానిలో ఎంతవరకు రికవరీ అయిందో ఆ రికవరీ పార్ట్ తీసేసి ఆ రిమైనింగ్ అమౌంట్ మీరు సెటిల్ చేయండి అని అడుగుతున్నారు అందరినీ. దీనికి
ఒక అంగీకారం కూడా ఉంది, నిర్మాతల వైపు నుంచి పంపిణీదారుల వైపు నుంచి కూడా ఒక అంగీకారం ఉంది. అందుకనే వాళ్ళు చాంబర్ దృష్టికి విషయాన్ని పట్టుకెళ్ళారు. అయ్యా, ఆయన సినిమా రిలీజ్ పెట్టుకుంటున్నాడు, మా గొడవ ఇంకా సెటిల్ కాలేదు, కాబట్టి మా గొడవ సెటిల్ చేయండి అని. అది సెటిల్ చేసేస్తే వెళ్ళిపోతారు. రిలీజ్ కి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను నేను. ఓకే. చాంబర్ ఇలాంటి సెటిల్మెంట్లు చేయటం